శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రిషికొండ భవనాల్ని వాడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. పలాస ఎయిర్పోర్ట్ రావడం ఆనందమే, కానీ ప్రజలకు నష్టం చేకూరితే తిరస్కరిస్తామన్నారు. ఏమైనా ఒక ఇంటర్నేషనల్ స్థాయి కన్వెన్షన్స్ అలాంటివి ఏమైనా నిర్వహించాలని, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లేకపోతే విదేశీ ప్రతినిధులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని అకామిడేట్ చేయడానికి ఒక మంచి గెస్ట్ హౌస్లు కూడా మనకు లేవు. బట్ ద టైమింగ్ అలాంటి వాటికి దేనికో వాడితే బాగుంటుందని నేనైతే అభిప్రాయపడతాను. ఎంచేతంటే అదొక మణిహారం విశాఖపట్నం. కొంతమంది అంటున్నారు మ్యూజియంకి ఇవ్వచ్చు, దానికి ఇవ్వచ్చు, బట్ మ్యూజియంకి ఇంకా మోర్ స్పేస్ ఉండాలి నా దృష్టిలో. అయితే ఇదైతే నన్ను అడిగితే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ప్రభుత్వానికి అనుగుణం, ప్రభుత్వ అవసరాల కోసమని, నాట్ ఫర్ ప్రైవేట్ ని వాడితే మంచిదని నేనైతే అభిప్రాయపడతాను. ధన్యవాదాలు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ అభిమానం ఉన్నటువంటి నాయకుడే. దానికేమో 1750 కోట్లు ఖర్చు పెడతానంటున్నారు. అది వృధా అనిపించి తాత్కాలిక సచివాలయం అని, తాత్కాలిక అసెంబ్లీ అని 1000 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ అక్కడ అసెంబ్లీ సచివాలయం కడుతున్నారు. ఋషికొండలో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు, అవేమి ప్రైవేట్ భవనాలు కాదు కదా. చంద్రబాబు లాగా మేము ఎవరికి పీపీపీకి అని చెప్పేసి ₹1 రూపాయికి ఎవరికి ఇచ్చేలేదు కదా ప్రభుత్వం.